దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభువుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రతిరోజు కూడా మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు ఆ రోజు మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ప్రభుకి మన భవిష్యత్తు ముందుగానే తెలుసు. కాబట్టి మనకు కావలసిన అవసరముల పరిస్థితులన్నిటిలలో ఆ దేవుని కృప, దేవుని ప్రేమ మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచుతారు. అలాగని మనకి శ్రమలు, శోధనలు రావు ప్రియులారా, రాకుండా ఉంటాయి అని కాదు. మానవ జీవితం అంటేనే అది ఒక యుద్ధ భూమి. మన మనసే ఒక రణరంగంగా ఉంటుంది. లోకం ఒకటి చెప్తుంది, మనలో ఉన్న అంతరాత్మ మనసాక్షి దేవుని చిత్తంలో ఉండమని చెప్తుంది. మన మనస్సులో ఆ రణరంగంలో జరుగుతున్న పరిస్థితులను మనం చూసినప్పుడు లోకానికి తల ఒగ్గాల, దేవుని చిత్తానికి తల ఒగ్గాల అన్న పరిస్థితులు మనం చూసినప్పుడు చూడండి, మన స్నేహితుల ప్రభావం కావచ్చు, కుటుంబ సభ్యుల ప్రభావం కావచ్చు, మన సొంత నిర్ణయాల ద్వారా కావచ్చు, కొంతమంది మనకి కావలసిన వాళ్ళే మనకి శత్రువులుగా మారిపోతారు. అలాంటి పరిస్థితులలో భయము, ఆందోళన, ఆవేదన ఇలాంటి పరిస్థితులలో మనము ఉన్నప్పుడు కొన్నిసార్లు తినడానికి కూడా ఆ పరిస్థితులు మన దగ్గర నుంచి తీసివేయబడతాయి. చూడండి, మానవుడిగా ప్రతి వ్యక్తి కావలసినవి ఏంటి? సిరాకు జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నాం. కూడు, గుడ్డ, వేసుకోవడానికి బట్టలు, మనం నిద్రించడానికి ఒక గుడారం కూడా మనకి చాలా అవసరమని ఆ దేవుడికి తెలుసు. కానీ కొన్ని పరిస్థితులలో మనం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనం ఎదుర్కొనే పరిస్థితులు కావచ్చు, మన మీద అసూయ పొందే వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వీటన్నిట్లలో అవి కూడా మనకి దక్కకుండా ఉన్న రోజులను బట్టి కొన్నిసార్లు అవి కూడా మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుడు చూడడం లేదా? దేవుడు ఎందుకు ఈ అన్యాయాన్ని నేను ఎదుర్కొనేలా చేశాడు? నా సొంత కుటుంబ సభ్యులే నాకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, మన జీవితంలోనే కాదు, నా హృదయానుసారుడు అని చెప్పిన దావీదు రాజు జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఆయన అనుభవించాడు. కానీ ఆ పరిస్థితులన్నిట్లో కూడా భయము, బాధ వాటికి తావి ఇవ్వకుండా నా దేవుడు నాకు డాలు లాంటి వాడు, నాకు తిరిగి నా జీవితంలో నాకు గౌరవమును తీసుకొని వచ్చేవాడు. నేను ఎక్కడ ఏ పరిస్థితులు అయితే తల దించుకోవాల్సి వచ్చిందో అదే పరిస్థితిలో నన్ను తల ఎత్తుకొనేలా చేసేవాడు నా దేవుడు అని తన దేవుని మీద ముంద విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించాడు. ప్రియులారా, చూడండి, ఈ పరిస్థితి మనము అబ్షలోము తన సొంత కుమారుడు, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. తన సొంత కుమారుడు తన మీద యుద్ధానికి చేయడానికి వచ్చాడు. అంతకుముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్షలోము తన సొంత అన్నదమ్ములను చంపడానికి ప్రయత్నించాడు. తన సొంత కుమారులే ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు, ఒకరితో ఒకరు గొడవ చేసుకుంటున్నప్పుడు ఒక తండ్రిగా దావీదు రాజు ఎంతగా బాధపడి ఉండవచ్చో. అలా తప్పు చేసిన అబ్షలోంని కొంతకాలం దూరంగా పెట్టిన తర్వాత సైన్యాధిపతి దావీదు రాజుతో, నీ కుమారుని నువ్వు మన్నించవచ్చు కదా అన్నప్పుడు అతని మాటకు సరే అని చెప్పి అబ్షలోమును తిరిగి తన రాజ్యంలోనికి రాణించినప్పుడు, ఒక కుమారునిగా అంగీకరించినప్పుడు అబ్షలోము ఎంత దైవ భయము కలిగి, తప్పు చేసినా తన తండ్రి తనను రానిచ్చాడు కదా అని ఇప్పుడైనా దైవ భయం కలిగి జీవించే ఉండవచ్చు కదా. చూడండి, తన బుద్ధి మాత్రము
మారలేదు. మరలా తండ్రి దగ్గరికి చేరినప్పటికీ తండ్రి మీదనే యుద్ధం చేయడానికి, తండ్రి దగ్గర తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన ఆ సాధారణ ప్రజలందరినీ కూడా ఆ ప్యాలెస్ గేట్ దగ్గర ఆపేసి వాళ్ళని తన వైపుకు త్రిప్పుకొని తననే రాజుగా అభిషేకించుకున్నాడు. తన యొక్క రాజు యొక్క చాలా ముఖ్యమైన వ్యక్తిని తీసుకొని అతడు నాకు తోడుగా ఉంటే చాలని చెప్పి తననే రాజుగా ప్రకటించుకొని దావీదు రాజు మీదకే యుద్ధానికి వస్తున్నాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో ఒక యవ్వకుడు ఉడుకు రక్తం కలిగిన తన కుమారుడు తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఇక ఏమి చేసేది లేక దావీదు రాజు తన యొక్క గృహాన్ని వదిలివేసి చెప్పులు కూడా లేకుండా పారిపోతున్నాడు. ప్రియులారా, తనతో కొంతమంది ఎవరెవరైతే తన వైపు వస్తానని చెప్పారో వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. చూడండి, ఆ దారిలో వెళ్తున్నప్పుడు కూడా సౌలు రాజుకి చాలా దగ్గరవాడైన షిమి లాంటి వాళ్ళు ఆయనని హేళన చేస్తున్నారు, ఆయనను నిందిస్తున్నారు. ఆయన రక్తము ఒలికిన రాజుగా చేశాడు కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని అతనికి అయ్యో అని చెప్పడానికి పోయి రాళ్ళు రుబ్బడానికి ప్రయత్నిస్తున్నాడు, అతన్ని శపిస్తున్నాడు. చూడండి, ఈ దావీదు రాజు చుట్టూ ఉన్న వాళ్ళు, అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, ఇతను మేము చంపేస్తామంటే లేదు, దేవుని చిత్తము లేనిదే ఇతడు నన్ను నిందించడు, దేవుని కృప ద్వారా ఈ నిందలన్నీ నాకు ఆశీర్వాదకరంగా మారవచ్చు. చూడండి, దావీదు రాజులోని ఎంత మంచి హృదయం. అలాంటి పరిస్థితులలో కూడా తనొక రాజు, తనకున్న శక్తి ద్వారా, తనకున్న సైన్యము ద్వారా యువకుడైన అబ్షలోమును అతడు ఎదిరించవచ్చు, అతడిని ఓడించవచ్చు. కానీ దేవుని చిత్తానికే తనను తాను అప్పగించుకొని నా దేవుడు నాకు డాలు లాంటివాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తానికి డాలులుగా ఉన్న ఆ దేవుడికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మరొక్కసారి మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపుతాడు. చూడండి, నన్ను తల ఎత్తుకునేలా నా దేవుడు చేస్తాడని తన యొక్క విశ్వాసాన్ని మాటల్లో ప్రకటిస్తున్నాడు. అందుకనే తను నిద్రించినప్పుడు నేను చాలా సురక్షితంగా ఉంటాను, నిద్రించుటకు బెడ్ మీద పడుకున్న వెంటనే నేను చక్కగా నిద్రపోతున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ఎంతమంది నిద్ర రావడం లేదని పుస్తకాలు చదవడము, నిద్ర రావడం లేదని మ్యూజిక్ వినడము, నిద్ర రావడం లేదని రకరకాల పనులు చేస్తూ ఏమి చేస్తే నిద్ర వస్తుందని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పరిస్థితులు తమల్ని ఆందోళన పరిచే పరిస్థితులు, ఆవేదన పరిస్థితుల మీదనే తమ దృష్టిని పెట్టినప్పుడు, మనసంతా దాని గురించి ఆలోచించినప్పుడు ఆ పరిస్థితి నుంచి తమ సొంత శక్తి ద్వారా ఎలా బయటికి రావాలని వారంతట వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆ ప్రయత్నంలో, ఆలోచనల్లో ఇంకా నిద్రకు వాళ్ళు దూరం చేసుకుంటూ ఉంటారు. కానీ యుద్ధానికి తన సొంత కుమారుడే తన మీదికి వస్తున్న పరిస్థితులలో కూడా ఆ పరిస్థితిని దేవునకు అప్పగించి నేను సురక్షితంగా పరుండి నిద్రించదను, నా రక్షకుడైన దేవుడు నన్ను కాపాడుతాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితికి ప్రతిరోజు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఈ లోక జీవితము అంత ప్రశాంతంగా ఉండదు. మన కుటుంబంలోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ మనం అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ అందరూ మనతో మంచిగా ఉండాలని కాదు కదా. మన్నించిన తన సొంత కుమారుడే తిరిగి తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితి ఎదుర్కొనినప్పుడు నిజంగా మన పరిస్థితిని ఆ దేవాది దేవునికి అర్పిస్తున్నామా, లేదా మనకి ఉన్న తెలివితేటలను ఉపయోగించి, ఈ లోక పద్ధతులను ఉపయోగించి వారికంటే పై ఎత్తుగా మనము ఏదైనా ఆలోచన చేసి వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, వారికి సరైన బుద్ధి చెప్పాలి అని మనం ప్రయత్నించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనము ఓడిపోయి ఉంటాం. ప్రియులారా, అందుకనే ఈ ఉదయకాలంలో మనం ప్రశాంతంగా ప్రతి పరిస్థితిలో మనం ఉండాలంటే మన శక్తియుక్తుల మీద మనం ఆధారపడకుండా ఆ దేవాతి దేవుని మీద మన దృష్టిని పెట్టినప్పుడు దావీదు రాజుని ఏ విధంగా తల ఎత్తుకొనేలా చేశాడు దేవుడు, మనల్ని కూడా తల ఎత్తుకొని తిరిగేలా ఆ ప్రభు తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఆయన ఎవ్వరికి కూడా పార్షాలిటీ చూపించని దేవుడు. ఆయన దృష్టిలో అందరూ కూడా దేవునికి
ప్రియమైన వాళ్ళము. కాబట్టి ఈ ఉదయకాలంలో మన పరిస్థితులు ఏంటి? మన పరిస్థితులను చూసి మన శక్తియుక్తులతో మనం ప్రయత్నించి ఓడిపోయింది ఇక చాలు, ఇక నుంచి ఎవరు మనల్ని దూరం చేసుకున్నా, మన మీద ఎవరు కూడా యుద్ధాలు చేయడానికి, కోపానికి, ద్వేషానికి, అసూయకు మనం వచ్చినా వారందరినీ మనమే అర్థం చేసుకొని ప్రతి పరిస్థితిని దేవునికి సమర్పించి ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండాలని మనం ప్రార్థించుకుందాం. ప్రియులారా, యూదితు జీవితాన్ని మనం చూసినప్పుడు చూడండి, తన ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి అధికారులు కూడా చేతులెత్తేశారు. ఇక మనల్ని మనము ఆ శత్రువులకు అప్పగించుకుందాము, ఎందుకంటే మనకి నీరు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు, ఆహారం కూడా లేక ఎంతోమంది అలసి సొలసి పడిపోతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేమని అధికారులు కూడా చేతులెత్తేసిన సమయంలో దైవ భయం కలిగిన ఒక స్త్రీ, దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్న స్త్రీ, ఎప్పుడైతే తన యొక్క భర్తను కోల్పోయిన తర్వాత తిరిగి లోకం వైపుకి చూడకుండా ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థనతో గడుపుతున్న స్త్రీ, దేవుని శక్తి ఏంటో ఎరిగి ఉన్న స్త్రీ, ఒక వితంతువురాలు అయినప్పటికీ అధికారులను తన ఇంటికి పిలిపించుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోకుండా ఉండడానికి మీకు ఎంత ధైర్యం? దేవుని యొక్క ప్రజలను దేవుని చిత్తం లేకుండా శత్రువులకు అప్పగిస్తానని అనడం మీకు ఎంత ధైర్యం? ఇది దేవుని చిత్తం కాదని మీకు తెలిసినప్పటికీ ఎందుకు శత్రువులకు మీరు భయపడి ఈ ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళకు అప్పగించాలని మీరు చూస్తున్నారు? నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను నిరూపిస్తానని చెప్పి, ప్రియులారా చూడండి, ఆ భారంనంతా తన మీద వేసుకొని తన చెలికత్తెను తీసుకొని శత్రువు సైన్యాధిపతి ఉన్న స్థలానికి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేయడం ఆపకుండా ఆ పరిస్థితిలోనికి ప్రార్థనలో దేవుని స్వయంగా అక్కడికి తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రియులారా, శత్రు శిబిరంలోనికి దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు తనకి ఎంత ధైర్యం లేకపోతే ఒక స్త్రీ అయినప్పటికీ శత్రు యొక్క శిబిరంలోనికి వెళ్ళి సైన్యాధిపతి శిబిరంలోనికి వెళ్తుంది. ప్రియులారా, ఆ గుడారంలో వెళ్ళినప్పుడు తనకి దేవుని మీద విశ్వాసం లేకపోతే అంత పరిస్థితిని తను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుందా? తను ఒక స్త్రీగా, ఒక అబలగా, ఒక వితంతుగా తన మీద తనకి నమ్మకం లేకపోవచ్చు, కానీ మమ్మల్ని ప్రశాంతంగా ఉంచే దేవుడు, మమ్మల్ని సురక్షితంగా మనున్నట్లు చేయు దేవుడు, ఆ దేవునికి ఎవరెవరు అప్పగించుకుంటారో వాళ్ళని తప్పకుండా కాపాడతాడని విశ్వాసము కలిగిన దేవుడు. ప్రియులారా, విశ్వాసుల జీవితంలో మనము పేరే విశ్వాసులంగా పిలువబడుతున్నాం అంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం లేకుండా మన జీవితాన్ని దేవునికి అప్పగించలేం. ఆ పరిస్థితిని చూసే మనం భయపడుతూ ఉంటాం, కానీ విశ్వాసులను కాపాడే దేవుడు ఉన్నాడని ప్రతి పరిస్థితిలో ఆ దేవుని సన్నిధిలోనికి మనం ఆహ్వానించబడలేకపోతాం. నా ప్రియ సహోదర సహోదరి, అబల అయినప్పటికీ, వితంతు అయినప్పటికీ, ఒక స్త్రీ అయినప్పటికీ యూదితు ఏ విధంగా ధైర్యంగా ఆ పరిస్థితిలోనికి వెళ్ళి ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేసి ఆ స్థలాన్ని అంతటిని కూడా, శత్రు శిబిరాన్ని అంతా కూడా దేవుని చిత్తములోనికి తీసుకొని వచ్చినప్పుడు, దేవుని సన్నిధితో నిలబడినప్పుడు అక్కడ దేవుడిదే విజయం ఉంటుంది. దేవుడి మీద ఆధారపడిన బిడ్డలదే విజయం ఉంటుంది. ఏ విధంగా అయితే యూదితుని ఒక సైన్యాధిపతి శిరస్సును శిరచ్ఛేదం చేయడానికి ధైర్యంనిచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవుడు అబ్షలోం నుంచి కూడా దావీదు రాజును కాపాడతాడు. ఎక్కడైతే తల దించుకొని భయముతో, బాధతో, అవమానముతో రాజగృహం నుంచి వెళ్ళిన దావీదు తల ఎత్తుకొని తిరిగి రాజగృహానికి వస్తున్నాడు. తనని చంపడానికి ప్రయత్నించిన అబ్షలోమే ఆ యుద్ధంలో చంపబడుతున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులలో మనం తల దించుకునే పరిస్థితులు ఉన్నాయేమో, కానీ ఆ పరిస్థితులలో డాలు వంటి దేవుడు, నాకు గౌరవనిచ్చే దేవుడు, నన్ను తల ఎత్తుకునేలా చేసే దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనం ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఆ పరిస్థితిని అంతా దేవునికి సమర్పించినప్పుడు, విశ్వాసుల జీవితాల్లో ఏ గొప్ప కార్యాలు దేవుడు చేశాడో మన జీవితంలో చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాలంలో ఆ పరిస్థితులన్నీ దేవునికి సమర్పించుకుందాం. నాతో కలిసి
ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఎన్నో శ్రమలు శోధనలు ఉన్న పరిస్థితులలో అయ్యా, ఆ పరిస్థితులే మమ్మల్ని గుర్తుకు వచ్చినప్పుడు ఎన్నో నిద్రపోని రాత్రులు ఉన్నాయి తండ్రి. ఆ కన్నీళ్లను మాకు మేమే అశ్రువులను నాయన ఒక భోజనంలాగా నాయన దాహం తీర్చుకోవడానికి నాయన ఈ పరిస్థితులను మాకు నీవు ఇవ్వడం లేదు ప్రభా. ఆ పరిస్థితులను చూసి భయపడక బాధపడక నాయన అన్ని పరిస్థితులలో మీకు సమర్పించినప్పుడు నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి అన్న వారందరినీ కూడా ప్రభా వారి తరపున నీవు ఉండి వారి యుద్ధాలలో నీకు విజయం ఇచ్చిన దేవుడవయ్యా నీకు స్తోత్రం. అయ్యా, నువ్వు పక్షపాతము చూపని దేవుడవయ్యా నీకు స్తోత్రం. అయ్యా, నాతో ఎంతమంది ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నారో, ఎటువంటి యుద్ధాలను ఎదుర్కొంటున్నారు, ఎటువంటి పోరాటాలను ఎదుర్కొంటున్నారు, ఎక్కడెక్కడ తల దించుకోవాల్సిన పరిస్థితులలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారో అయ్యా, వాటన్నిటిని కూడా మీకు సమర్పించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో మీరే వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని దృఢపరచండి ప్రభా. అన్ని పరిస్థితులలో మీరు తోడుగా ఉన్నారని, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని మీరు అనుగ్రహిస్తున్నారని విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి నాయన, తద్వారా ప్రశాంతంగా ఉండడానికి మాకు కావలసిన అనుగ్రహాన్ని ఈ ఉదయకాలంలో మేము పొంది ఉన్నామని నమ్ముతూ మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? పరిస్థితి ఏదైనా కావచ్చు, డాలు వంటి దేవుడు, గౌరవమును మనకి ఆపాదించే దేవుడు మన పక్షమున ఉండగా తల ఎత్తుకునేలా ఈరోజంతా మనల్ని జీవింపచేశాడు. ఆ దేవునికి వందనాలు తెలియచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.